నమస్కారం అనంత ధ్వని ప్రేక్షకులారా. నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనందరినీ వేధించే ఒక అతిపెద్ద ప్రాక్టికల్ ప్రశ్న: బ్రాహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అందరికీ సాధ్యమేనా? ఉదయం 4 గంటలకే లేచి పూజలు చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి అని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి కాలంలో పిల్లల స్కూళ్లు, ఆఫీస్ షిఫ్టులు, అర్ధరాత్రి వరకు సాగే ఉద్యోగాలు, ఇంటి పనుల ఒత్తిడి వల్ల సాధారణ గృహస్థులకు ఉదయం 4 గంటలకు లేవడం అనేది ఒక అసాధ్యమైన విషయంగా మారిపోయింది. నిజం మాట్లాడుకుంటే రిటైర్ అయిన పెద్దవాళ్లకు లేదా ఆలయ అర్చకులకు, సన్యాసులకు మాత్రమే ఆ సమయంలో లేవడం వీలవుతుంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? బ్రాహ్మ ముహూర్తంలో లేవకపోతే మనకు దైవ అనుగ్రహం లభించదా? ఈ రోజు మనం దీని వెనుక ఉన్న అసలైన విజ్ఞానాన్ని, మన జీవనశైలికి సరిపోయే మరొక అత్యంత శక్తివంతమైన ప్రత్యామ్నాయ సమయాన్ని శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా విశ్లేషించుకుందాం. మొదటగా మనం కాలం మారిన విధానాన్ని అర్థం చేసుకోవాలి. పూర్వకాలంలో కృత్రిమ కాంతి లేదా విద్యుత్ దీపాలు లేవు. సూర్యాస్తమయం కాగానే చీకటి పడేది, ప్రజలు పడుకునేవారు. కాబట్టి ఉదయం 4 గంటల సమయానికి వారి 8 గంటల నిద్ర పూర్తయిపోయేది. సూర్యోదయంతోనే వారి రోజు ప్రారంభమయ్యేది. కాబట్టి ఆ సమయంలో లేవడం వారికి సహజంగా జరిగేది. కానీ నేటి ఆధునిక యుగంలో మనిషి సృష్టించిన కృత్రిమ కాంతులు, స్క్రీన్ సమయం వల్ల మన నిద్ర చక్రాలు పూర్తిగా మారిపోయాయి. ఇలాంటి స్థితిలో బలవంతంగా 4 గంటలకు లేచి నిద్ర సరిపోక అనారోగ్యం పాలవడం మన ధర్మానికి ఏమాత్రం సమ్మతం కాదు. హిందూ ధర్మం ఎప్పుడూ మిమ్మల్ని బలవంత పెట్టదు. మీ ఆరోగ్యం సహకరిస్తేనే, మీ శరీరానికి అవసరమైన నిద్ర దొరికితేనే ఏ నియమమైనా పాటించాలి. ఎందుకంటే శరీరం అనేది ఒక దేవాలయం. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నిటికంటే ముఖ్యం. సరే, బ్రాహ్మ ముహూర్తం కుదరనప్పుడు దానితో సమానమైన దైవిక తరంగాలు ఉండే మరొక సమయం ఏది అంటే అది సాయం సంధ్యాకాలం. దీనినే మనం ప్రదోష సమయం లేదా అసుర సంధ్యా వేళ అని కూడా అంటాం. పగలు ముగిసి రాత్రి ప్రారంభమయ్యే ఈ సంధ్యా సమయం సైన్స్ పరంగా, ఆధ్యాత్మికంగా అత్యంత అద్భుతమైనది. సూర్యాస్తమయ సమయంలో భూమి యొక్క వాతావరణంలో, గురుత్వాకర్షణ శక్తిలో తీవ్రమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో పగటి వెలుతురు, రాత్రి చీకటి ఒకదానితో ఒకటి కలవడం వల్ల కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వశక్తి భూమిపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం రావచ్చు: అసుర సంధ్యా వేళ అంటే రాక్షసులు, భూతగణాలు తిరిగే సమయం కదా, మరి అది దైవికమైనది ఎలా అవుతుంది? బ్రాహ్మ ముహూర్తం కేవలం దేవతల సమయం కదా అని మీరు అడగవచ్చు. ఇక్కడే మనం అసలైన శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి. సాయంత్రం వేళ సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవి సమేతంగా ఆనంద తాండవం చేస్తాడు. శివుడు తాండవం చేసేటప్పుడు ఆయన ఆధీనంలో ఉండే ప్రమథ గణాలు, భూత ప్రేత పిశాచాలు మరియు రాక్షస శక్తులు అన్నీ కూడా అక్కడకు వస్తాయి. గ్రహణ సమయాల్లో లాగా ఇక్కడ రాక్షసులకు స్వేచ్ఛ ఉండదు. ఈ సమయంలో ప్రతి శక్తి కూడా లయకారకుడైన ఆ పరమశివుని అదుపులో, ఆయన నియంత్రణలోనే ఉంటుంది. శాస్త్రీయ కోణంలో చూస్తే ఈ గణాలు అనేవి ప్రకృతిలోని తీవ్రమైన, ఉగ్రమైన తరంగాలు. శివుని నియంత్రణలో ఉండే ఈ శక్తులు మన చుట్టూ ఉండే నకారాత్మక శక్తిని లేదా నెగటివ్ ఎనర్జీని నశింపజేయడానికి సహాయపడతాయి. అందుకే ఈ సాయం సంధ్యా సమయం తాంత్రిక శివశక్తి పూజలకు మాత్రమే కాదు, సాధారణ బ్రాహ్మ ముహూర్తంలో చేసే పూజలలాగే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే మన దేవాలయాలు కూడా ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో ఒకసారి తెరిస్తే మళ్లీ సాయంత్రం ప్రదోష సమయంలోనే అంతటి ప్రాధాన్యతతో తెరుస్తారు. ఈ 2 సమయాల్లోనూ దైవశక్తులు భూమిపై సంచరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తాయి. ఈ సంధ్యా సమయంలో మనం చేయవలసిందల్లా ఒక్కటే: నిద్రపోకుండా ఉండడం. సాయంత్రం పూట నిద్రపోతే శరీరంలో తమ గుణం లేదా బద్ధకం పెరిగి అనారోగ్యాలు వస్తాయని సైన్స్ చెబుతోంది. కాబట్టి ఆ సమయంలో పడుకోకుండా కేవలం ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని దీపం వెలిగించి శివనామమో లేదా దేవినామమో స్మరిస్తే చాలు. ఒకవేళ మీకు ఈ 2 సమయాలు కూడా కుదరకపోతే అస్సలు ఆందోళన చెందకండి. పంచాంగాల ప్రకారం రోజులో ఉండే ఇతర శుభ సమయాలలో లేదా మీరు ఉదయం గాని, సాయంత్రం గాని నిద్ర లేచాక మీకు వీలైనప్పుడు ప్రశాంతంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే అది ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే కాల నియమాల కంటే మీ మనసులోని ప్రార్థన, నిష్కల్మషమైన భక్తి మాత్రమే భగవంతునికి అత్యంత విలువైనవి. విశేషమైన పూజల కోసం మనకు ఎన్నో పవిత్రమైన పండుగలు, దివ్యమైన పుణ్యదినాలు ఎలాగూ ఉన్నాయి. మారిన ఈ ఆధునిక కాలంలో బ్రాహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నామని అపరాధ భావనతో బాధపడకండి. మీ బాధ్యతలను నెరవేరుస్తూనే మీ ఆరోగ్యానికి తగినంత నిద్రను ఇస్తూ దైవచింతనను కొనసాగించండి.
భగవంతుడు మన హృదయాంతరాళాల్లోని భక్తిని చూస్తాడు కాని గడియారం ముళ్లను కాదు. భ్రమలను వీడదాం, మన వైదిక విజ్ఞానాన్ని శాస్త్రీయంగా ఆచరిద్దాం. హిందూ శ్లోకాలు, స్తోత్రాలు, ఆధ్యాత్మిక సత్యాలు, వైదిక నియమాలు మరియు సాంప్రదాయాల గురించిన మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం అనంత ధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి. రండి, మనమందరం కలిసి అద్వైత సిద్ధాంత ధార్మిక మార్గాన్ని అనుసరిద్దాం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.